ఆపరేషన్ కగార్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. దాదాపు 70 మంది మావోయిస్టులతో అగ్రనేత గణపతి లొంగిపోనున్నారు. మరొక 48 గంటల్లో ఈ ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మావోయిస్టు అగ్రనేత గణపతి 70 మంది అనుచరులతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. డంప్లు, బంగారు నిల్వలపై సమాచారం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదే విధంగా పెద్ద ఎత్తున ఆయుధాలతో మావోయిస్టులు లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. ఇక మావోయిస్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టులు అయితే మాత్రం 70 మంది మావోయిస్టులు ఈరోజు తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయే అవకాశం ఉన్నాయి. దీనిపై కీలక సమాచారం కూడా మావోయిస్టులు అందించే అవకాశం ఉన్నట్లు తెలుసు. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. ఆపరేషన్ కగార్లోని మరొక భారీ విజయం సంపాదించుకుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ 2026 మార్చి 31 కల్లా మావోయిస్టులకు సంబంధించి పూర్తిగా అంతం చేస్తామంటూ కూడా గతంలో ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా కీలకమైన సూచనలు చేశారు. మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోవాలంటూ కూడా సూచించారు. వాళ్ళందరికీ కూడా ఏదైతే జనజీవన స్రవంతుల్లో కలిసే విధంగా అలాగే వాళ్ళపై ఉన్న రివార్డులన్నీ కూడా వాళ్ళకి ఇస్తామంటూ కూడా గతంలో ప్రకటించారు. అయితే 2025 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కీలకమైన మావోయిస్టులు అందరూ కూడా ఇటు తెలంగాణ పోలీసుల ముందైతే లొంగిపోవడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా దేవ్జీ లాంటి నేతలు ఉన్నారు, అలాగే రాజిరెడ్డి లాంటి కీలకమైన మావోయిస్టులు కూడా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే లక్ష్మణ్ రావు అంటే ముప్పిళ్ళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి చాలా కీలకమైన మావోయిస్ట్ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా 50 ఏళ్ల పాటు ఏదైతే మావోయిస్టులు చాలా కీలకంగా పనిచేశారు. అయితే ముఖ్యంగా గణపతి వచ్చేసి మరి కొన్ని రోజుల్లోనే తెలంగాణ పోలీసుల ముందైతే లొంగిపోనున్నారు. అయితే ముఖ్యంగా గణపతితో పాటు సుమారు 70 మంది మావోయిస్టులు కూడా లొంగిపోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎస్ఐబికి సంబంధించి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పోలీసులకి టచ్లో కూడా రావడం జరిగింది. అయితే మరొక 2 రోజుల్లో దీనిపై కీలక ప్రకటన కూడా చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే గణపతి సుమారు 50 సంవత్సరాల పాటు ఇటు సిపిఐ మావోయిస్టులు చాలా కీలక నేతగా పనిచేశారు. అయితే ముఖ్యంగా ఏదైతే 2018లోని తన పదవి నుంచి తప్పుకున్నాడు. అయితే అప్పటికే తన వయసు రీత్యా అలాగే ఆరోగ్య కారణాల రీత్యా అప్పటికే తప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఇటు నేపాల్, ఫిలిప్పీన్స్లోని తలదాచుకుంటూ కూడా ఏదైతే ఆరోగ్య సమస్యలతోని గణపతి బాధపడుతున్నారనే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ కగార్ 2026 మార్చి 31కి ముగుస్తుంది కాబట్టి ముఖ్యంగా ఇప్పటికే చాలామంది కీలక మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోయారు. అయితే ఇటు గణపతితో పాటు మరొక 70 మంది వరకు కూడా మావోయిస్టులు ఇప్పుడైతే లొంగిపోనున్నారు. అయితే వాళ్ళ దగ్గర ఉన్న భారీ ఆయుధాలు అలాగే ఇటు డంపులకు సంబంధించి అంటే డబ్బులు దాసే డంపులకు సంబంధించి అలాగే బంగారానికి సంబంధించి కూడా చాలా కీలకమైన సమాచారం కూడా ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే ఏదైతే ఇటు తెలంగాణ పోలీసుల ముందు చాలా కీలకమైన మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోయారు. అయితే గణపతి కూడా లొంగిపోతే మావోయిస్ట్ సిపిఐ పార్టీకి చాలా పెద్ద ఎదురు దెబ్బని చెప్పొచ్చు. అయితే మా గణపతి తర్వాత అంతకన్నా కీలకమైన నేత మావోయిస్టులు అయితే లేరు. అయితే ఆపరేషన్ కగార్ కూడా ఇది ఒక భారీ విజయం అనేది చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.